అలాగే మేడేను పురస్కరించుకుని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ నేతృత్వంలో సంఘం కార్యాలయం నుండి కలెక్టరేట్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ఎర్ర జెండాలు చేతపట్టుకుని కార్మిక వర్గం వర్ధిల్లాలి అంటూ నినదిస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు ఎర్ర జెండాను ఆవిష్కరించి పోరాటంలో అమరులైన కార్మికులకు ఘన నివాళులు అర్పించారు. వారి పోరాట పటిమను స్మరించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో ప్రస్తుతం అమలవుతున్న విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసి కార్పొరేట్లకు వత్తాసు పలకడంపై మండిపడ్డారు. ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలన్నారు. చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో మోడీ ఫాసిస్టు వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఉరికొయ్యలు చెరసాలకు పోయి ఆనాడు 8 గంటల పనిదినం కోసం ఆనాడు కార్మిక వర్గం పోరాడింది. చికాగో కార్మిక వర్గం యొక్క పోరాట స్ఫూర్తితోటి ప్రపంచం అంతటా అన్ని దేశాల్లో కార్మిక వర్గం 8 గంటల పనిదినం కోసం పోరాడింది. అయితే 138 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ దేశంలో కార్మిక వర్గం ఇంకా హక్కుల కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఆనాడు కార్మిక వర్గం, దేశ కార్మిక వర్గం, ప్రపంచ కార్మిక వర్గం 8 గంటల కోసం అయితే పనిచేశారో ఆ 8 గంటల పనిదినాన్ని లేకుండా 12 గంటల పనిదినం చేయబోతా ఉంది. కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి 29 చట్టాలను 4 కోళ్లుగా మార్చి కార్పొరేట్ రంగానికి ఉపయోగపడే విధంగా వాళ్లకు సర్వాధికారాలు ఇస్తుంది. కార్మిక వర్గానికి సమ్మె హక్కు లేకుండా, సంఘాల హక్కు లేకుండా చేయబోతా ఉంది. ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, ఆస్తుల్ని, సంపదను మొత్తం కూడా వాళ్ళ కార్పొరేట్ రంగానికి అప్పచెప్తా ఉంది. కార్మిక వర్గ యొక్క హక్కుల్ని యాజమాన్యాలకు తాకట్టు పెట్టే విధంగా 4 లేబర్ కోడ్లు తెచ్చింది. అందుకే ఐఎఫ్టియు జాతీయ కమిటీ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితోటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, మోడీ అనుసరిస్తున్నటువంటి ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ మతత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో పార్లమెంట్లో ఒక్క చట్టం కూడా కార్మిక వర్గానికి అనుకూలంగా వేయలేదు. అసంఘటిత రంగానికి పిఎఫ్ లేవు, ఈఎస్ఐ లేదు, పెన్షన్ లేదు, విద్యా వైద్య సౌకర్యాలు లేవు. ఈ 10 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గ హక్కులను తాకట్టు పెట్టేటువంటి యాజమాన్యాలకు. కనుకనే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలి. స్థిరమైనటువంటి మిలిటెంట్ పోరాటాలు నిర్మించాలని ఐఎఫ్టియు మేడే సందర్భంగా కార్మిక వర్గాన్ని పిలుపునిస్తా ఉంది.